దేశంలో డీజిల్, పెట్రోల్ వీటన్నిటి మీద ఎక్సైజ్ ట్యాక్సుల పేరుతోటి పెద్ద ఎత్తున వసూలైనటువంటి డబ్బుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో పెట్టుబడిదారులకి సబ్సిడీ ఇవ్వటం ఇది మనం చూసాం. ఇంకొకటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ స్కీమ్ క్యాపెక్స్, దీని పేరుతో 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి. అంటే దీన్ని ఎట్లా ఇస్తారు? ఉదాహరణకి ఒక ఆటోమొబైల్ పరిశ్రమ ఉంది, ఒక 1000 కార్లు ఉత్పత్తి చేస్తుంది. 1000 కార్లు ఉత్పత్తి చేసింది అనుకోండి, మరి 1200 కార్లు ఉత్పత్తి చేస్తాడు అనుకోండి, 1000 నుంచి 1200 వేసాడు అనుకోండి. 1200 వేసినప్పుడు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు వాటిని అమ్ముకుంటే లాభాలు కూడా వస్తాయి, ఆ ప్రపోర్షనేట్ లో లాభాలు వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 764 పరిశ్రమలకి మీరు ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేయండి, ఎంప్లాయీస్ ని ఎక్కువ మందిని జనరేట్ చేయండి, ఉపాధిని, మీకు ఇన్సెంటివ్ గా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఈ రకమైన స్కీమ్ తీసుకొస్తే ఈ దేశంలో 764 పరిశ్రమలు వాళ్ళు ప్రొడక్షన్ చేశారు, వాళ్ళకి డబ్బులు విడుదల చేసింది. కానీ వాళ్ళు ఏమైనా ప్రొడక్షన్ అంత ముందు సంవత్సరాల కంటే ఏమైనా అదనంగా ఉత్పత్తి చేశారంటే అదనంగా ఉత్పత్తి చేయలేదు. మొత్తం ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తున్నారు? 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ 9.5 లక్షల మందికి ఉద్యోగాలు నమోదైనవి ఈ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ తోటి. మరి ఈ లాభాలన్నీ ఎవరికి పోయినాయి? సేల్స్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమైనా గ్రాంట్ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి గ్రాంట్కి ఏమైనా వడ్డీ రూపంలో ఆదాయం వచ్చిందంటే ఆదాయం రాలేదు. అంటే ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఈ దేశంలో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఎక్స్పోర్ట్ పెరిగి విదేశీ మారక ద్రవ్యం రాలేదు, ఉపాధి కల్పన జరగలేదు. కానీ మన భారత ఖజానా నుంచి, కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి ఇన్సెంటివ్ రూపంలో పోయింది. ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఇంతకు ముందు భారతదేశ చరిత్రలో ఈ రకమైన పద్ధతి లేదు.